హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదండీ! నేను చేసిన మిస్టేక్‌ని ఎవరు చేయొద్దని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే నేను ఎడిట్ చేసుకున్న వీడియోస్ కొన్ని డిలీట్ అయినియనమాట. బై మిస్టేక్ డిలీట్ అయినియి. అది ఎంత ట్రై చేసుకున్నా నేను రికవర్ చేసుకోలేకపోయాను. సో, దీని గురించి ఖచ్చితంగా చెప్తే కొంతమందికైనా హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నేను బేసిక్‌గా వీఎన్ యాప్ యూజ్ చేసి వీడియోస్ ఎడిట్ చేస్తా అనమాట. మన ఫోన్‌లో రికార్డ్ చేసుకున్న వీడియోస్ అన్నీ కలిపి యాప్‌లో ఎడిట్ చేసుకొని, ఒక మెయిన్ వీడియో కింద తయారు చేసుకుంటాం కదా! ఆ మెయిన్ వీడియో తయారైపోయిన తర్వాత ఆ యాప్‌లోంచి మన గ్యాలరీలోకి ఎక్స్‌పోర్ట్ చేసేసుకుంటాం. ఆ రోజున ఒక వీడియోని ఎడిట్ చేసుకుందామని చెప్పి చూస్తే యాప్ అనేది చాలా స్లోగా హ్యాంగ్ అవుతూ వర్క్ అవుతుందనమాట. సో, ఇలా జరుగుతుందని చెప్పి నేనేం చేశానంటే కొన్ని వీడియోస్‌ని డిలీట్ చేసేసుకుందాం. అప్పుడు కొంచెం ఫాస్ట్‌గా వర్క్ అవుతదని చెప్పి అనుకున్నాను. అప్పుడు ప్రాజెక్ట్స్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాననమాట. మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్‌లో డిలీట్ చేసామో అది మూవ్ టు ట్రాష్‌లోకెళ్ళిపోతుందనమాట. ఒకవేళ మనకు ఆ వీడియో కావాలి అంటే గనక అకౌంట్‌లో సెట్టింగ్స్‌లో ట్రాష్ ఫోల్డర్‌లోకెళ్తే అక్కడ మనకు ఆ వీడియో దొరుకుతుంది. దాన్ని రికవర్ చేసుకునే ఆప్షన్ ఉంటుందనమాట. అక్కడ కూడా రికవర్ చేయాలా, డిలీట్ చేయాలా అని అడుగుతుంది. రికవర్ చేయాలనుకుంటే అవుతుంది. డిలీట్ చేస్తే మాత్రం అక్కడ కూడా డిలీట్ అయిపోతుందనమాట. ఒకవేళ అదే ప్రాజెక్ట్‌ని మనం ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్ చేసేసుకున్నామంటే గనక అది వర్క్స్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ వర్క్స్ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోతాయి. వర్క్స్ ఫోల్డర్‌లో కూడా డిలీట్ చేసేస్తే ఇంకా బాగా వర్క్ అవుతదని చెప్పి నేను వీడియోస్ చేసుకున్న వీడియోస్ అన్నీ కూడా ఎక్స్‌పోర్ట్ చేసేసుకున్నాను కదా! అని చెప్పి అందులో ఉన్న వీడియోస్ కూడా డిలీట్ చేసేసాననమాట. డిలీట్ చేసినప్పుడు నాకొక పాపప్ వచ్చింది. ఇక్కడ డిలీట్ చేస్తే నీకు లోకల్ ఫోల్డర్‌లో ఉన్న వీడియోస్ కూడా డిలీట్ అయిపోతాయని చెప్పొచ్చింది. కాకపోతే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. గ్యాలరీలో ఉన్నవి పోతాయని చెప్తుందని అస్సలు అనుకోలేదు నేను. ఎందుకంటే గ్యాలరీలో ఉన్నాయి నా ఫోన్‌లో సేవ్ అయ్యి ఉన్నాయి. యాప్‌లో డిలీట్ చేసుకుంటే అందులో ఎందుకు పోతాయని అసలు ఆలోచన కూడా రాలేదు నాకు. అందుకని నేను అది పెద్దగా పట్టించుకోలేదనమాట. పట్టించుకోకుండా డిలీట్ కొట్టేసాను. వర్క్స్‌లో డిలీట్ కొట్టిన తర్వాత ఇంక అది పర్మనెంట్‌గా డిలీట్ అయిపోయినాయనమాట. ఒక మెయిన్ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న వీడియోస్ అవసరం ఉండదని చెప్పి ఫోన్‌లో రికార్డ్ చేసుకున్న వీడియోస్ కూడా నేను డిలీట్ చేసేసాను. అందులో కూడా ఫోన్‌లో కూడా నేను పర్మనెంట్‌గా డిలీట్ చేసేసాను. ఒకవేళ నా దగ్గర నేను రికార్డ్ చేసుకున్న వీడియోస్ ఉంటే గనక మళ్ళీ ఎడిట్ చేసుకునేదాన్ని. కాకపోతే నేను అవి డిలీట్ చేసేసాను. యాప్‌లో నేను ఎక్స్‌పోర్ట్ చేసుకున్న వీడియోస్ కూడా డిలీట్ అయిపోయినాయి. సో, మొత్తం లాస్ అనమాట. మొత్తం ఎక్స్‌పోర్ట్ చేసుకున్న వీడియో పోయింది. అలాగే నేను రికార్డ్ చేసుకున్న వీడియోస్ కూడా పోయినాయి. అంటే నేను మళ్ళీ ఆ వీడియో నాకు కావాలంటే నేను ఫస్ట్ నుంచి రికార్డ్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, అన్నీ చేయాలి. ఆ వీడియోస్‌ని రికవర్ చేసుకోవడం కోసం నేను చాలా వీడియోస్ చూసాను. చాలా యాప్స్ ఇన్‌స్టాల్ చేశాను. కొన్ని వెబ్‌సైట్స్ కూడా ట్రై చేశాను. కానీ ఏ వెబ్‌సైట్ అయినా, ఏ యాప్ అయినా సరే మన ఫోన్‌లో రికార్డ్ చేసి వాటిని పర్మనెంట్‌గా డిలీట్ చేసిన వీడియోస్ గానీ అస్సలు రికవర్ అవ్వలేదండి. కొన్ని యాప్స్ ఉన్నాయి. అవేం రికవర్ చేస్తున్నాయంటే మనం వాట్సాప్ నుంచి గానీ, వేరే మీడియాస్ ద్వారా గానీ మనం డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోస్ ఉంటాయి కదా! వాటిని రికవర్ చేస్తున్నాయి. గానీ మన ఫోన్‌లో మనం రికార్డ్ చేసుకొని, మనం పర్మనెంట్‌గా డిలీట్ చేసుకున్న వీడియోస్ ఏ యాప్ గానీ, ఏ వెబ్‌సైట్ గానీ రికవర్ చెయ్యట్లేదండి. సో, నేను చెప్పాలనుకున్నదేంటంటే, ఒకవేళ మీరు మీ ఫోన్‌లో రికార్డ్ చేసుకున్న వీడియోస్ గనక కంప్లీట్‌గా అన్‌వాంటెడ్ అని ష్యూర్‌గా అనిపిస్తే మాత్రమే డిలీట్ చేసుకోండి. అది కూడా పర్మనెంట్‌గా డిలీట్ చేసుకుంటే మాత్రం ఇంకెప్పటికి రావన్నమాట. సో, ఎప్పుడైనా ఫ్యూచర్‌లో కొంచెమైనా ఉపయోగం ఉంటదేమో అనే డౌట్ ఉంటే మాత్రం మీ ఫోన్‌లో మెమరీ స్పేస్ గనక ఫుల్ అయితే వేరే ఏదైనా హార్డ్ డిస్క్‌లో గానీ అందరికీ తెలిసినదే హార్డ్ డిస్క్‌లో గానీ, పెన్ డ్రైవ్‌లో గానీ, సిస్టమ్‌లో గానీ స్టోర్ చేసుకున్న తర్వాతనే డిలీట్ చేసుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడి నా విషయానికొస్తే నేను ఇంత కష్టపడి వీడియోస్ తయారు చేసుకొని, ఒక లిస్ట్ లాగా పెట్టుకొని, అవన్నింటిని పోగొట్టుకున్న తర్వాత ఎంత బాధ అనిపించిందంటే, ఇంత కష్టపడి చేసుకున్నాం కదా! 6 వీడియోస్ పోయినియనమాట నాయి. ఆ 6 వీడియోస్ కూడా మనకి ఏ టైంలో వీలవుతదో చూసుకొని, ఆ టైంలో రికార్డ్ చేసుకొని, ఏ నాయిస్ లేని టైంలో మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని, కాసేపు కూర్చొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని జరిగితేనే కదా ఒక వీడియో తయారవుతది. అలాంటివి అంత కష్టపడి మనం చేసుకున్న వీడియోస్ పోయినియి అంటే చాలా బాధ అనిపిస్తది. ఆ వీడియోస్ పోయిన తర్వాత నాకు
ఇంకెందుకులే యూట్యూబ్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవన్నీ చేసుకోవాలంటే నా వల్ల కాదు. ఇంకా ఆపేద్దాం ఈ యూట్యూబ్‌లో వీడియోస్ అయ్యి పెట్టడం అని అనిపించిందనమాట. కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అయ్యి, ఓకే. ఇది టెస్ట్ పీరియడ్‌లే అని చెప్పి ఇంకా మళ్ళీ నేను గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ వీడియోస్ అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా వీడియోస్ అన్నీ ఎక్స్‌పోర్ట్ చేసి అప్‌లోడ్ చేసేదాన్ని. కాకపోతే ఆ వీడియోస్ అన్నీ కూడా నాకు సిరీస్ లాగా రావాలనమాట ఛానెల్‌లో. ఒకదాని తర్వాత ఒకటి రావాలి. కొన్ని వీడియోస్ కలిపి ఒక సీరీస్ చేద్దాం అనుకున్నాను. దానికోసం ఇంకా కొన్ని వీడియోస్ నేను తయారు చేయాల్సింది. ఆ వీడియోస్ అన్నీ అయిన తర్వాత వన్ బై వన్ అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈలోపే ఈ వీడియోస్ అన్నీ పోయినాయి అనమాట. సో, వీఎన్ యాప్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీఎన్ యాప్‌లో ప్రాజెక్ట్స్‌లో డిలీట్ చేసుకోండి. వర్క్స్‌లో డిలీట్ చేయొద్దు. ప్రాజెక్ట్స్‌లో డిలీట్ చేస్తే వర్క్స్‌లోకెళ్తాయి. వర్క్స్‌లో డిలీట్ చేసేస్తే పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతాయన్నమాట. సో, వీఎన్ యాప్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది తెలుస్తది. నేను పక్కన స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే అది రిఫర్ చేయండి. వీఎన్ యాప్‌లోనే కాదు, వేరే ఎక్కడైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నా, మీ ఫోన్‌లో రికార్డ్ చేసుకున్న వీడియోస్ మీరు దాచుకోవాలనుకున్నా సరే మాత్రం బ్యాకప్ ఖచ్చితంగా ఉంచుకుని, ఎందులోనన్నా స్టోర్ చేసుకున్న తర్వాతనే డిలీట్ చేయండి. యాక్చువల్‌గా ఇది జరిగి 1 వీక్ బ్యాకే అయిందనమాట. అందుకే నేను 1 వీక్ నుంచి కూడా మన ఛానెల్‌లో ఏ వీడియో కూడా అప్‌లోడ్ చేయలేదు. మైండ్ అంతా సెట్ చేసుకున్న తర్వాతనే ఇంకా అప్‌లోడ్ చేయాలనుకున్నాను. సో, ఇదండి ఈరోజు వీడియో. నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయొద్దని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే గనక వీడియో షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.